జనసేన పార్టీ నాయకులు శాంతిప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ సోదరులకు చూస్తున్న నమస్కారం. సో ఇవాళంతా కూడా ప్రలోభాల పర్వమే. రేపు రాష్ట్ర భవిష్యత్తు మార్చే రోజు కాబట్టి అది ఓటర్లు చైతన్యవంతంగా మారి అవును నిజాయితీ పరులు, నిఖార్సైన ప్రజల సంక్షేమం, ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళని తెచ్చుకోవాలని రాష్ట్ర ఓటర్లు పిలుపునిస్తున్నారు. ఇప్పుడు మీరు అడిగిన అంశాలకు సంబంధించి నాకు తెలిసిన, నేను కళ్ళతో చూసిన వాటిని నేను ప్రస్తావిస్తా. నాకు కొంత నాలెడ్జ్ ఉన్న వాటి దాని మీద ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద చర్చలు శతాబ్దాలుగా జరిగాయి. మన భారతదేశంలో మహిళలకు కూడా ఓటు ఇవ్వడం జరిగింది. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మహిళలకు ఓటు లేని సమయంలో మన భారతదేశంలో ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఇది మన భారతదేశంలో ప్రజాస్వామ్యం యొక్క, దాన్ని ఏమంటామంటే ఔదార్యం అని అంటారా, లేకపోతే దార్శనికత అంటారా, లేకపోతే గొప్పతనం అంటారా. మన 1908లో ఒక చర్చ జరిగింది, రాజులకి, చదువుకున్న వాళ్ళకి ఓటు హక్కు కల్పించాలి అని. ఇంత స్థాయి ఆస్తిపరుడు దాటితేనే ఓటు హక్కు ఇవ్వాలని. 1935 చట్టంలో కూడా కొంత ప్రయత్నం జరిగినా కానీ సార్వజనిక ఓటు హక్కు అనేది క్రియేట్ చేయడం జరిగింది. మన రాజ్యాంగం వచ్చిన తర్వాత 18 ఏళ్ల వయసు దాటి ప్రతి వాడికి ఓటు హక్కు. వాడి చదువు, వయసు, లింగ భేదాలు, మత భేదాలు, ప్రాంత భేదాలు లేకుండా. ఈ పరిస్థితి మంచా చెడా అని ఆలోచిస్తే కాలక్రమంలో మంచి జరిగినవి ఉన్నాయి, చెడు జరిగినవి ఉన్నాయి. నేను 1978 ఎన్నికల నుంచి నేను చూస్తున్నాను. 1978 ఎన్నికలు చదివేటప్పుడు నేను 7వ తరగతి చదువుకునేవాడిని. విజయవాడలో కస్తూరాపేట మాది. మాకు ఒక న్యాయవాది జనతాదళ తరపున నిలబడితే అతని తరపున చిన్నపిల్లలు మేము ఆయన జెండా పట్టుకొని వీధి వీధి తిరిగి ఆయన ఓటేయమని అడిగేవాళ్ళం. మాకు అప్పుడు ఇచ్చే తాయిలం ఏంటి తెలుసా, ఒక గంట సేపు తిరిగితే ఒక చాక్లెట్ ఇచ్చేవాడు. అప్పుడు ఆశే చాక్లెట్లు ఉండేది, ఆ చాక్లెట్ ఇచ్చేవాడు. మేము పిల్లలు ఒక గంట సేపు అట్లా సరదాగా తిరిగేవాళ్ళం. నా ఎన్నికల మొట్టమొదటి ప్రచార అనుభవం. తర్వాత ఆ ఎన్నికల్లో మేము చూసింది ఏంటంటే, ఓటర్లని బూత్ దగ్గర తీసుకురావడానికి రాజకీయ పార్టీలు రిక్షా ఏర్పాటు చేయటము, వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి తోడుకొని రావటము, అలా చేసేవాళ్ళు తప్పితే ఎవరన్నా పేదవాడు ఉంటే వాడు బానిసగా అయితే వాడు తావుడికి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ముందు రోజు బిర్యానీ ప్యాకెట్ లాంటి ఇచ్చిన సందర్భాలు నాకు తెలిసి లేవు. కాకపోతే ఎవరన్నా ఉంటే ఒక చోట ఉప్మా పెట్టేవాళ్ళు వండి. అది ఆనాటి పరిస్థితి. తర్వాత 85 ఎలక్షన్లు చూశాను, 83, 85 ఎలక్షన్లు చూశాను. 85 ఎలక్షన్లకు వచ్చినప్పుడు నాకు ఓటు హక్కు వచ్చింది. ఓటుకి ₹2 పంచేవాళ్ళు. అన్ని పార్టీలు పంచాయి సార్? అన్ని పార్టీలు అని నేను చెప్పను. శక్తి సామర్థ్యాలు ఉన్న క్యాండిడేట్లు ఓటుకు ₹2 పంచేవాళ్ళు. అది కూడా పేదలకు మాత్రమే పంచేవాళ్ళు. ఓకే. కొద్దిగా శక్తి ఉన్నవాళ్ళు ₹5 పంచేవాళ్ళు. అప్పట్లో ₹2 సాధారణము. సాయంత్రం వరకు ఓటు బీచ్ పుచ్చి కూర్చున్నవాడికి ₹5. ఓకే, అట్లా ఉండేది. తర్వాత క్రమంలో ఓటు విలువ ₹100 పెరిగింది. ఎవరి దగ్గర పెరిగింది, ఎందుకు పెరిగింది వివాదాలకు వెళ్ళచ్చు. 100 500 అయింది, 500 1000 అయింది, 1000 2000 అయింది. 2000 మాత్రం నాకు బాగా గుర్తుంది. 2014 నుంచి 2000 అయిందండి ఓటు. మీకు ఇంకా దౌర్భాగ్యం చెప్తాను, ఎందుకంటే మా సోదరుడు సింగనూరు వెంకటేష్ కూడా ఉన్నాడు కాబట్టి, న్యాయవాది కాబట్టి, మా జగదీష్ కూడా ఉన్నాడు న్యాయవాది కాబట్టి, మా న్యాయవాదుల్లో కూడా దౌర్భాగ్యం వచ్చింది. ఓటుకు డబ్బులు ఇచ్చి మందు పోసి బిర్యానీ పెడితే తప్ప ఓట్లైన వెధవలు కూడా న్యాయవాదులుగా తయారయ్యారు. నేను చాలా నిజాయితీగా మాట్లాడుతున్నా, ఏం కాదంట వెంకటేష్. బాలకృష్ణ కూడా కాదేది బ్రైబ్ కి అంటారు కదా. ఓకే, అంటే మన బార్ అసోసియేషన్ చూస్తాం కదా సార్, ఇప్పుడు మన బార్ అసోసియేషన్ ఎలక్షన్ లో ఇవన్నీ చూస్తాం. సమాజాన్ని చేతులు బట్టి సమాజం పౌర హక్కులకు మేము న్యాయం మేమే స్వాతంత్ర ఉద్యమంలో ముందంజలో ఉన్న మేము, మా న్యాయవాదులు డబ్బు ఇస్తే తప్ప ఓటు వేయము అనే స్థాయికి మేము కూడా తెలిసారు. ప్రజల మైండ్ సెట్ ని ఏ రకంగా తయారు చేస్తున్నారంటానికి నేను చిన్న ఉదాహరణ చెప్పచ్చు. ఒకప్పుడు పేదలు మాత్రమే డబ్బులు ఆశించేవాళ్ళు, వాళ్ళు మాత్రమే భీష్మించి కూర్చునేవాళ్ళు 4 వరకు ఓటు వేయమని. వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్ళి డబ్బులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు మాత్రం ఓటు తర్వాత వేసేవాళ్ళు లైన్లో.
ఈ రోజు ఎట్లా తయారైందంటే ఓట్లు ప్రజల్ని వాడు వచ్చి డబ్బులు గుడివాడ నియోజకవర్గం తీసుకోండి, అత్యధికంగా డబ్బు పంచే నియోజకవర్గం. మీరు అవునన్నా కాదన్నా, అవునా? మా పక్క నియోజకవర్గం. ఎస్, ఓకే. ప్రతి పార్టీ ఇస్తారు డబ్బులు. ప్రతి ఓటర్కి కనీసం 10,000 రూపాయలు వస్తాయి. 10,000 రూపాయలు ప్రతి ఓటర్కి అన్ని పార్టీల నుంచి 10,000 రూపాయలు దాకా వస్తాయి. ఓకే, అన్ని పార్టీలు కలిపి. ఇప్పుడు శాంతిప్రసాద్ గారు, చాలా వరకు కొత్త ట్రెండ్, ఓటరు ఒక ఫ్యామిలీలో 4 ఓట్లు ఉంటే ఒక పార్టీ వాళ్ళకి వెళ్ళి డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంకొక పార్టీ వాళ్ళు కూడా వెళ్ళి డబ్బులు ఇచ్చే క్రమంలో మేము ఆల్రెడీ ఒక పార్టీ దగ్గర తీసుకున్నాం అన్నటువంటి క్రమంలో పర్లేదు 2 ఓట్లు వాళ్ళకి వేయండి, 2 ఓట్లు మాకు వేయండి అని చెప్పేసి ఆ 4 ఓట్లు డబ్బు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అది ఒకప్పుడు ఆ పరిస్థితి ఉండేది, ఆ నిజాయితీ ఉండేది. ఇప్పుడు ఓటర్లు అట్లా లేరు, ఎవడిచ్చినా తీసుకున్నారు. ఏం చెప్పటం లేదు, వారికి నచ్చిన వాళ్ళకి ఓటేసుకుంటున్నారు. ఎందుకంటే ఎన్టీ రామారావు ఒకప్పుడు చెప్పిన ఆ తారక మంత్రం బాగా పనిచేసింది. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు అబ్బాయి, ఓటు మట్టి నాకు కుద్దండిరా అన్నాడు. ఓకే, 83లో పిలిపించాడు. అది ఇప్పుడు జనాభా బాగా ప్రభావితం చూపించింది. అప్పుడు కొంత నిజాయితీ ఉండేది, ఒకరి దగ్గర డబ్బులు తీసుకుంటే రెండో ఒకటి దగ్గర తీసుకునేవాళ్ళు కాదు. అవును, ఇప్పుడు అలా లేదు. ఎవడొచ్చినా డబ్బులు ఇచ్చినా తీసుకుంటున్నారు. ఓటు వాళ్ళు ఎవరికి కావాలో వాడు వేసుకుంటున్నారు. ఇక అది మనం దాని గురించి అనర్థం. 2 రోజుల కింద నా ఇంటికి, నేను ఒక మధ్యతరగతి న్యాయవాదిని, వైసీపీ వాళ్ళు వచ్చి 2 మహిళలు, నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఓకే, మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయని అడిగారు. నేను సచివాలయం నుంచి వచ్చాను. కాదమ్మా, వాళ్ళు వైసీపీ నుంచి వచ్చామన్నారు. మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి? 4 ఓట్లు ఉన్నాయమ్మా. సార్ 4,000 ఇస్తారు, తీసుకోండి, ఓటుకు 1000 అన్నారు. ఎందుకమ్మా అన్న అంటే అవతల పార్టీ వాళ్ళు కూడా 1000 ఇస్తున్నారండి. మరి వాళ్ళు ఎవరు నా దగ్గర ఇంటికి రాలేదమ్మా. అమ్మ నేను ఎవరో తెలుసా మీకంటే తెలియదండి అన్నారు. నేను జనసేనలో సో అని చెప్పాను. వాళ్ళు కొద్దిగా కంగారు పడ్డారు. సరే ఒక పని చేయమ్మా, నా పేరు రాసేసే డబ్బులు మీరు తీసుకోండి, 4,000. మీ ఇద్దరు వచ్చారు కదా, మీ ఇద్దరు చెరువు 2,000 తీసుకోండి అన్న. మంచి పని చేశాడు. వాళ్ళలో ఉన్న నిజాయితీ నేను చాలా ఆశ్చర్యపోయాను. మాకంత దౌర్భాగ్యం పట్టలేదండి. అయ్యో, నిజంగా నేను చాలా షాక్ తిన్నాను. వాళ్ళు వైసీపీ నుంచి వచ్చారు, నేను డబ్బులు నా పేరు రాసి మీరు తీసుకోండి అని చెప్పినా కూడా మాకంత వాళ్ళు నిజంగా మధ్యతరగతి కుటుంబం, పేద కుటుంబం నుంచి వచ్చేవాళ్ళు. శాంతిప్రసాద్ గారు, ఒక క్వశ్చన్ అండి. మీరు జనసేన పార్టీ అని తెలియకుండా అసలు రాజకీయ నాయకులు ఎవరి ద్వారా డబ్బులు పంపిణీ చేస్తారు, ఏ విధంగా చేస్తారో తెలీదా? రాజకీయ నాయకులు డబ్బులు వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల ద్వారా, వాళ్ళ నాయకుల ద్వారా డబ్బులు పంపిణీ చేస్తారు. మీకు రాజకీయ అవగాహన ఎంత ఉందో, రాజకీయ దయచేసి అందరికీ తెలిసిన వ్యక్తి జనసేన లీడరు మీ ఇంటికి వచ్చారని పర్టికులర్ పార్టీని మీరు ఏలెత్తి చూపించడంలో మీ ఉద్దేశం ఏంటి? సమయం పాటించడం నేర్చుకోండి. సమయం కాదండి, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మేనేజ్మెంట్ లో, పబ్లిక్ మేనేజ్మెంట్ లో ఎలక్షన్ బ్రహ్మనాయుడు గారు, నరేష్ గారు ఆగండి, నరేష్ గారు ఆగండి. ఏంది చెప్పేది? నరేష్ గారు ఇప్పుడు పరిస్థితులు, నరేష్ గారు ఒక విషయం వినండి. నరేష్ గారు, పక్క పార్టీల అంటే వారు మన పార్టీ కాదు అని తెలిసినప్పటికీ కూడా ఒక నిమిషం నరేష్ గారు, నరేష్ గారు పోల్ మేనేజ్మెంట్ లో కొత్త ట్రెండ్ తెలుసా మీకు? పక్క పార్టీ మీరు పలానా పార్టీ అని తెలిసినప్పటికీ కూడా మిమ్మల్ని ఏదో ఒక విధంగా మభ్యపెట్టి మీ ఓటు వారి వైపు లాక్కోవాల్సిన అవసరం కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులకు ఏర్పడింది. వారికి ఉన్న ఇంటర్నల్ సర్వేల ప్రకారం ఆగండి నరేష్ గారు, ఆగండి నరేష్ గారు, ఒక నిమిషం నరేష్ గారు ఆగండి సార్, దయచేసి వారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుదురు. నరేష్ గారు వారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు, అట్లా మా మధ్య దయచేసి అడ్రౌ ఆగండి. శాంతిప్రసాద్ గారు కంటిన్యూ చేయండి. ఇప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఆ మహిళలకి డబ్బు మీద వ్యామోహం లేదు. మేము ఔదార్యంగా ఇస్తానని తీసుకోబడి వాళ్ళ వాస్తవం నేను పట్ల ఫలానా వస్తానంటే ఇవాళ సాయంత్రం 99 డిబేట్ ఉందని చూస్తాను కూడా వాళ్ళు చెప్తారు. ఎందుకు చెప్తున్నానంటే మనుషుల్లో కూడా ఇప్పటికీ కూడా డబ్బు మీద వ్యామోహం లేదు. ఎవరు క్రియేట్ చేస్తున్నారనే దాని మీద ఇక్కడ మన ప్రశ్న. ఇప్పుడు ఈ సోదరుడు అడిగాడు కదా, నేను చెప్తున్నా, నాకు ఒక అధికార ప్రతినిధి, వైసీపీ అధికార ప్రతినిధి, నిత్యం డిబేట్లలో ఉండే వ్యక్తి ఫోన్ చేసి నాకు చెప్పిన మాట చెప్తున్నాను. పేరు కూడా చెప్తా కదా, పద్ధతి కాదు, సంస్కారం కాదు. కాబట్టి వదిలేండి పాపం, వారికి వారిని ఇబ్బంది పెట్టింటుంటదిగా. నువ్వు ఆగవారు, నోరు మూసేపు చెప్పు. వైసీపీ డబ్బు పంపకంలో మాట్లాడటం నేర్చుకోండి ముందు.
సభ్యతగా మాట్లాడుతూ నోరు మూసుకోండి. ఏదో కొంత పదవి అనుకుంటారా మీది? నరేష్ గారు పదవి ఏంటి? మీరేంటి? మీరు జాగ్రత్త, మీ వాయిస్ బట్టి మీరు నరేష్ గారు దయచేసి ఆగండి. మీరేంటో అర్థం అవుతుంది. నరేష్ గారు మీ బిహేవియర్ ఏంటి? నరేష్ గారు దయచేసి ఆయన ఒక సీనియర్ అడ్వకేట్, దయచేసి వారు చెప్పేది చెప్పనివ్వండి, తర్వాత మీరు మాట్లాడండి. ఆగండి సార్, వారు చెప్పేది చెప్పనివ్వండి, తర్వాత నోట్ మీరు వారు మాట్లాడిన అంశాలు నోట్ చేసుకోండి, తర్వాత వాటి మీద మీ వివరణ ఇవ్వండి. ఇది కరెక్ట్ కాదని దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ వారు మాట్లాడేటప్పుడు క్రాస్ చెక్ చేయండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి, మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? డిబేట్ ఇది. నరేష్ గారు ఆగండి, ఒకరి జగదీష్ గారు ఆగండి, నరేష్ గారు ఆగండి, శాంతి ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి సార్. అతను వైసీపీ అధికార ప్రతినిధి, మీడియా స్పోక్స్ పర్సన్ చెప్పింది ఏంటి సార్, మా డబ్బు పంపకాల్లో మేము కొత్త పద్ధతులు పాటిస్తున్నాము. సాధారణంగా ట్రెడిషనల్ గా ఇచ్చే వ్యక్తుల ద్వారా మేము డబ్బులు పంపించట్లేదు. మేము కొంతమంది ఉద్యోగస్తులు నియమించుకున్నాము, వాళ్ళని 3-4 నెలల పాటు మేము ఉద్యోగ డబ్బులు పోషిస్తాము. వాళ్ళ ద్వారానే, మేము నియమించుకున్న వ్యక్తుల ద్వారానే డబ్బులు వెళ్తాయి. ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరెవరికి డబ్బులు పంచాలి, ఎంత పంచాలో వాళ్ళ లిస్ట్ ఇవ్వడం వరకే వాళ్ళ బాధ్యత, మిగతా అంతా మేము చూసుకుంటాం. కాబట్టి ప్రసాద్ గారు, మీరు మీ పార్టీ వాళ్ళతో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, గెలుపు మాదే అని చెప్పి సవాల్ ఇస్తాడు. ఇది నేను అధికారికంగా ధృవీకరించి మరీ మాట్లాడుతున్నా. అవసరమైతే పేరు కూడా బయట పెడతా నేను. వద్దులండి పేరు వద్దులండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఒక పద్ధతి ఎదుర్కొన్నారు, వాళ్ళ పద్ధతిలో వెళ్తున్నారు, వాళ్ళ యొక్క విధానాలు వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎవడు శుద్ధపోసు కాదు. అవును, ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి. కొంతమంది కొన్ని నూతన పద్ధతులు పాటిస్తున్నారు. ఎందుకు అంటే గతంలో సాధారణ రాజకీయ నాయకులు ఏం చేశారు, మధ్య స్థాయిలో ఉండేవాళ్ళు వాడికి ఒక 10 లక్షలు 50 లక్షలు ఇస్తే సగం వంతు 30 వంతు నొక్కేసి మిగతా పంచేవాడు, వీడికి ఓట్లు పడేయాం. ఆ రకంగా మధ్యస్థంగా ఉండే నాయకుడు డబ్బులు తినేసేవాళ్ళు. క్యాండిడేట్ ఒక డబ్బులు ఇచ్చినా కానీ వాస్తవంగా డబ్బులు ఓటర్లకు వెళ్ళేగా. ఆ విధానాన్ని నివారించడం కోసం కొన్ని పార్టీలు కొన్ని విధానాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఇక్కడ ప్రజల అవినీతి పర్ల, నాయకుల అవినీతి పర్ల, రాజకీయ పార్టీల అవినీతి పర్ల అంటే ఇందాక సోదరులు ఎవరో టచ్ చేశారు. జాతీయ పార్టీలు రాకముందు వరకు అనేది వాస్తవం. జాతీయ పార్టీలో ఉన్నప్పుడు నేను చెప్పిన ₹2, ₹5 మా మహా అయితే రిక్షా పెడతాం వరకే ఉండేది. తరువాత వచ్చిన ప్రాంతీయ పార్టీలు దీంట్లో డామినేషన్ పెరగటం వల్ల, ఈ కాంక్ష పెరగటం వల్ల, ఓటర్లకు డబ్బు ప్రభావం ఆ యొక్క ప్రలోభం గురి చేయటం వల్ల చదువుకున్న వాళ్ళలో కూడా నాకేంటి అనే భావనకు వచ్చేసారు. మీరు ఈ రోజు అపార్ట్మెంట్లో కూడాను వాళ్ళు డబ్బులు ఇస్తే తప్ప ఓటు వేయడానికి వాళ్ళు కదలట్లేదు. అవును, అపార్ట్మెంట్లో ఉంటున్న వ్యక్తులు కూడా. ఇది మనం మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా చూసాం. అసలు మన దౌర్భాగ్యం ఏంటంటే పోలింగ్ శాతం ఇప్పటి వరకు 3 దశల్లో జరిగితే 60 నుంచి 70% కూడా దాటలేదు. దీనికి కారణం ఏంటి? ఎందుకు అసలు మనకి 85 నుంచి 95% మధ్య ఓటింగ్ పర్సెంటేజ్ రావట్లేదు? ఇక్కడ జరుగుతున్న లోపం, గత ఎన్నికల అనుభవాలు తీసుకుంటే చదువుకున్న వాడి దగ్గర సగం దరిద్రం తెచ్చింది. మనం నిజాయితీగా మాట్లాడుకోవాలంటే చదువుకోని వాడు వచ్చి ఓటేస్తున్నాడు. నిరక్షరాస్యుడు, అక్షరాభ్యాసం తెలియని వాడు, రోజువారీ పనిచేసేవాడు, వాడు ఓపికతో వచ్చి లైన్లో నుంచి ఓటేస్తున్నాడు. కానీ చదువుకున్న ఒళ్ళు బలిసిన మేధావులు బట్టికి నీతులు చెప్తున్నారు తప్పితే సమాజం ప్రభుత్వాలు క్యూలో నించొని ఓటేయడానికి ఇష్టపడలేదు. 2-3 గంటలు కూడా ఓపిక కూర్చొని ఓటేయడానికి. కానీ సినిమా టికెట్ల కోసం అయితే నిలబడతారు ఖచ్చితంగా. ఆన్లైన్ టికెట్ రావడం వల్ల కొద్దిగా వాళ్ళు కూడా అది కూడా సుఖం వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్సే కదా బేసిక్ గా అన్ని. కానీ ఇక్కడ మనం నిందించాల్సింది ఏమంటే చదువుకుని బాధ్యత తెలియని పౌరుడు, వాళ్ళని నిందించాలి. ఓటింగ్ పర్సెంట్ 80% నుంచి 95%, అసలు 100% కూడా ఓటింగ్ పర్సెంటేజ్ రావాలి. అస్సాంలో మొన్న వచ్చింది 87% ఓటింగ్ వచ్చింది. అత్యల్పం యూపీలో వచ్చింది 57%. ఆ తర్వాత ఉన్నది గుజరాత్ 60% కూడా టచ్ అవ్వాలి. ఎందుకు కారణాలు? ఇక్కడ మరి రాష్ట్ర రాజకీయ పార్టీల యొక్క అలసత్వం అంటారా, ఓటర్లు తెచ్చుకోవటంలో, లేదా ఓటు వేసే ప్రజల తప్పు అంటారా?
తమ భవిష్యత్తు, తమ భావి తరాల భవిష్యత్తు నిర్ణయించుకునే ఒక ఓటు అనే హక్కును వాడుకోవటానికి ఒక్కరోజు ఎందుకు వాళ్ళు అలసత్వం ప్రదర్శిస్తున్నారు? ఇది మనం ఆలోచించాలి. అవును. దీన్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎన్నోసార్లు ఎంతో మంది ఎడ్యుకేట్ చేస్తున్నా కానీ ఎడ్యుకేట్ కానీ చదువుకున్న దౌర్భాగ్యులున్న సమాజం మనం. అవును. బహుశా నా ఈ కామెంట్స్ ఎవరు కూడా విభేదించరేమో. ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్ పడంది వాళ్ళ వల్లే, పెరగంది కూడా వాళ్ళ వల్ల. వాళ్ళు వచ్చి ఓటు వేయాలి. అసలు ఆ రోజుల్లో ఓటు వయసును బట్టి ఇద్దామా, ఆస్తిపాస్తులను బట్టి ఇద్దామా అని కాదు. ఒక ఎన్నికల్లో ఓటు వేయకపోతే వాడికి తక్షణమే ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలు కట్ చేశారు. ఈ విధానం తీసుకొచ్చే తప్ప ఓటర్లు కూడా సంస్కరణ రాదు. ఇక సొమ్ముల ప్రభావం అంటారా, ఏ రాజు అయితే నందమూరి తారక రామారావు పిలిపించాడో అక్కడ నుంచి ఓటర్ మనస్తత్వం కూడా మారింది. ఓటు డబ్బులు తీసుకున్న తర్వాత వాడికే ఓటు వేయాలనే మనస్తత్వం పోయింది. ప్రతి వాడి దగ్గర డబ్బు తీసుకుంటున్నాడు, వాడికి వచ్చిన వాడికి ఓటు గుర్తున్నాడు వాడు. కాబట్టి అందులో మనం ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు, రైట్. ఓటర్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. తప్పు పట్టాల్సింది చదువుకున్న ఓటరు, సమాజానికి